పడకే చిలిపి గాలి లాగిన బయటని ఎగిరిపోకే జిలుగు బయట ఇంత చిరుగాలికి ఆ కొమ్మల్లో పిట్టకు కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లంది నా అందాల రాజు అంబారి తెచ్చిరా రమ్మన్నట్టే ఉంది అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించొద్దు వయసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుల్లి తుల్లి తూలి చిక్కి తూనీగల అలుపన్నదే రాధా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మిది వాలి చుమ్మంటే రివని పువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. వావ్, శ్రావణి గారు చాలా శ్రావ్యంగా పాడారు, చాలా బాగుంది. Thank you so much. మైమర్చిపోయాం మేమైతే, కొంచెం స్మైల్ మిస్ అయింది అంతే, టెన్షన్ ఏం పడలేదు, చాలా కూల్ గా పాడేశారు. మరి మన గురువు గారికి ఎలా అనిపించిందో అడిగేద్దామా? పాట పాడేటప్పుడు ముందు భయంగానే ఉంటుంది. ఆ విషయం పల్లవి పాడేటప్పుడు తెలుస్తుంది. తర్వాత తర్వాత పుంజుకున్నారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. టెన్షన్లో ఉన్నప్పుడు స్మైల్ ఎలా వస్తుందండి, భలేవాళ్ళు మీరు. అవును, ప్రతి వాళ్ళకంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్తే ఆ వేదిక మీద నిల్చుంటే భయమే. సరే, ఇంతకీ మీరు సంగీతం నేర్చుకుంటున్నారా లేదా శ్రావణి గారు? లేదు సార్. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకొని ఉంటే చాలా ఈజీ. ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అసలు శృతి అంటే ఏంటి, తాళం అంటే ఏంటి, స్వరాలు ఏంటి తెలిస్తే ఇప్పుడు మీరు పాడే విధానంలో చాలా మార్పు వస్తుంది. తర్వాత సంగీతం నేర్చుకోవడానికి మనకి వయసుతో సంబంధం లేదు. మీరు సంగీతం నేర్చుకుంటున్నారంటే కర్ణాటక కచేరీలు ఏం చేయక్కర్లేదు. బట్ మీరు పాడేటప్పుడు మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది, విషయం తెలుసుకోండి. అందుకే మీరు తప్పనిసరిగా, దానికేం వయసుతో సంబంధం లేదు, తప్పనిసరిగా నేర్చుకోండి. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీకు ఆ వాయిస్కి అసలు సంబంధమే లేదు, చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.